రైట్. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్కి సంబంధించి కవిత అరెస్ట్ నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం కవిత వైద్య పరీక్షల నిమిత్తం కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం కూడా ఇవాళ ఉదయం 10:30 నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టుకు కూడా ఆమెను తరలించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒకటే మనం డిస్కస్ చేయాలి. రౌజ్ అవెన్యూ కోర్టులో అయితే కవిత సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్పై బయటకు వచ్చే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. మరి ఆల్రెడీ ఈ మొదటి నుంచి కూడా కవిత కేసుకి సంబంధించి ఆమె వాయిదాలు వేస్తూ వస్తున్నారు. అంటే నేను ఒకటి ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరవుతానో లేదా ఇంటికి వచ్చి ఉదయం పూట విచారణ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇక 19వ తారీఖున దీనికి సంబంధించి విచారణ ఉన్న నేపథ్యంలో కోర్టులో కేసు ఉండగానే ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని, మరోవైపు తెలంగాణలో మోదీ పర్యటన కూడా నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు వైద్య పరీక్షల అనంతరం కూడా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. బెయిల్ వస్తుందా, బెయిల్పై బయటకు వస్తారా, లేదా అటు ఈడీ కూడా కస్టడీకి కోరుతోంది. ఆమెని కస్టడీకి తీసుకుని మరింత విచారణ చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.